మోకాల మార్పిడి ఆపరేషన్‌కి, పళ్ళకి అంటే డెంటల్ ప్రాబ్లమ్స్‌కి సంబంధం ఏంటి? నీ రీప్లేస్‌మెంట్ అప్పుడు మెటల్ ఇంప్లాంట్ అనేది వాడతాం. సో, మన బాడీలో ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉన్నా, అది పళ్ళ దగ్గర ఉండొచ్చు, లేదా యూరిన్ ఇన్ఫెక్షన్ అయ్యి ఉండొచ్చు. ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉన్నా గూడా అది మన ఇంప్లాంట్ దగ్గరకొచ్చి సెటిల్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఇది ఒక రకమైన ఇన్ఫెక్షన్‌కి కారణం గావచ్చు. ఈ రిస్క్ అనేది తగ్గాలంటే మనం కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటది. ఇప్పుడు నీ రీప్లేస్‌మెంట్ ప్లాన్ చేస్తున్నాము. మన సర్జరీకి 1 మంత్ ముందే ఈ పుచ్చిపోయిన పళ్ళు గానీ, ఇలా డెంటల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా అవన్నీ గూడా ముందే ట్రీట్ చేయించుకోవాల్సి ఉంటది. అలానే నీ రీప్లేస్‌మెంట్ అయిపోయిన తర్వాత ఒక 2, 3 నెలల పాటు ఎలాంటి డెంటల్ క్లీనింగ్ గానీ, ఎక్స్‌ట్రాక్షన్ గానీ చేయించుకోకపోతే మంచిది. తర్వాత ఎప్పుడైనా డెంటల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, మనం పళ్ళేమన్నా పీకిచ్చాలి లేదా క్లీన్ చేయించాలి. ఇలాంటి అవసరం ఏమన్నా పడినప్పుడు ఏంటంటే, ఆ ప్రొసీజర్‌కి ముందే కొన్ని రకాల యాంటీబయోటిక్స్ అనేది వాడాల్సి ఉంటది. మేమైతే రొటీన్‌గా ఎమాక్సిలిన్ గానీ, క్లిండామైసిన్ గానీ ఆ క్లీనింగ్‌కి 1 అవర్ ముందు వేసుకోమని చెప్తాం. లేదా మీకు సర్జరీ చేసిన డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి ఏమేమి యాంటీబయోటిక్స్ వాడాలో ఒకసారి కన్సల్ట్ అవ్వండి.